అక్షర్ పటేల్ జీవిత చరిత్ర. సూపర్ స్టార్ల జట్టులో ప్రతి వార్తా శీర్షిక అతిపెద్ద పేర్లు, ప్రకాశవంతమైన తారల వైపే ఆకర్షింపబడే చోట ఎల్లప్పుడూ నీడల్లో నిశ్శబ్దంగా పనిచేసే ఒక వ్యక్తి ఉంటాడు. అతను చేసే హడావిడిలో కాదు, మ్యాచ్ పెను ప్రమాదంలో ఉన్నప్పుడు అతను నెలకొల్పే నిశ్శబ్దంలోనే అతని నిజమైన విలువను కొలుస్తారు. అతిపెద్ద పేర్లు, ప్రకాశవంతమైన తారల వైపే ఆకర్షింపబడే చోట ఎల్లప్పుడూ నీడల్లో నిశ్శబ్దంగా పనిచేసే ఒక వ్యక్తి ఉంటాడు. అతను చేసే హడావిడిలో కాదు, మ్యాచ్ పెను ప్రమాదంలో ఉన్నప్పుడు అతను నెలకొల్పే నిశ్శబ్దంలోనే అతని నిజమైన విలువను కొలుస్తారు. ఆయనే అక్షర్ పటేల్. భారతదేశం యొక్క 2024 టీ20 ప్రపంచ కప్ విజయంలో కీలక ఆటగాడైన అతను 2 సంవత్సరాల తర్వాత కేవలం ఆటగాడిగానే కాకుండా వైస్ కెప్టెన్గా తిరిగి వచ్చాడు. చరిత్రలో ఏ జట్టుకు కూడా సాధించని ఘనతను సాధిస్తూ ఛాంపియన్ జట్టును స్వదేశంలో వరుసగా రెండవసారి విజయ పథం వైపు నడిపించే బాధ్యతను అతనికి అప్పగించారు. భారతదేశం యొక్క చరిత్రాత్మక ఐసీసీ టీ20 ప్రపంచ కప్ 2026 ప్రపంచంలో అక్షర్ అత్యంత ఖచ్చితత్వంతో బ్యాటింగ్ లైన్లపైను చిన్నాభిన్నంగా చేశాడు. భారతదేశం యొక్క చరిత్రాత్మక ఐసీసీ టీ20 ప్రపంచ కప్ 2026 ప్రచారంలో అక్షర్ అత్యంత ఖచ్చితత్వం బ్యాటింగ్ లైన్ప్లను చిన్నాభిన్నంగా చేశాడు. 21.08 అద్భుతమైన సగటుతో 12 వికెట్లు పడగొట్టాడు. 2026 ప్రచారంలో అక్షర్ అత్యంత ఖచ్చితత్వంతో బ్యాటింగ్ లైన్ప్లను చిన్నాభిన్నంగా చేశాడు. 21.08 అద్భుతమైన సగటుతో 12 వికెట్లు పడగొట్టాడు. ఇందులో న్యూజిలాండ్తో జరిగిన ఫైనల్లో కివీస్ మిడిల్ ఆర్డర్ను చిన్నాభిన్నంగా చేసి నరేంద్ర మోడీ స్టేడియాన్ని ఉర్రూతలూగించిన మ్యాచ్ బ్రేకింగ్ 3/27 ప్రదర్శన కూడా ఉంది. వికెట్ల ప్రదర్శనకు మించి అతని ఫీల్డింగ్ క్రికెట్ ప్రపంచాన్ని నిశ్చేష్టులను చేసింది. వాంఖడేలో హ్యారీ బ్రూక్ని తక్షణమే అవుట్ చేసిన క్యాచ్ను అందుకోవడానికి అతను 24 మీటర్ల దూరం అద్భుతంగా పరిగెత్తడం, అలాగే సెమీఫైనల్లో భారత్కు పూర్తిగా అనుకూలంగా మలుపు తిప్పిన 2 అద్భుతమైన క్యాచ్లు ఇందులో ఉన్నాయి. ఇతరులు అందరి దృష్టిని ఆకర్షిస్తుండగా అక్షర్ పటేల్ నిశ్శబ్దంగా ట్రోఫీని కైవసం చేసుకున్నాడు. ఇది భారత క్రికెట్ యొక్క నిశ్శబ్ద సంరక్షకుడి కథ. అతను కేవలం ఆట ఆడటమే కాదు, తన చేతులతో ఆటను నిర్ణయిస్తాడు. వనరులు పరిమితంగా ఉన్నప్పటికీ దృఢ సంకల్పం బలంగా ఉన్న గుజరాత్లోని ఆనంద్లోని ఇరుకైన సందులు, స్థానిక మైదానాల్లో అక్షర్ పటేల్ క్రికెట్ ప్రస్థానం మొదలైంది. చిన్నతనంలో అతను వేగం కంటే నియంత్రణపై దృష్టి పెడుతూ ఖచ్చితత్వంతో బౌలింగ్ చేసే ప్రాథమిక డ్రిల్స్ను గంటల తరబడి సాధన చేసేవాడు. అవే క్రియలు అలవాటయ్యేంత వరకు వాటిని పునరావృతం చేసేవాడు. చాలామంది వర్ధమాన క్రికెటర్లలా కాకుండా అక్షర్ మొదట్లో ప్రతిభ కంటే క్రమశిక్షణ నిలకడపై ఎక్కువ దృష్టి పెట్టాడు. అతను స్థానిక అకాడమీలలో శిక్షణ పొంది జూనియర్ స్థాయిలో గుజరాత్కు ప్రాతినిధ్యం వహించాడు. అక్కడ కోచ్లు అతను కట్టుదిట్టంగా పొదుగుతూ బౌలింగ్ చేయగల సామర్థ్యాన్ని త్వరగా గుర్తించారు. ఆరంభంలోనే అక్షర్ తన లైన్ మరియు లైన్పై అవిశ్రాంతంగా కృషి చేస్తూ సాధారణ ఉపరితలాల నుండి బౌన్స్ మరియు వైవిధ్యాన్ని ఎలా రాబట్టాలో నేర్చుకున్నాడు. అతను తొలి రోజుల్లో బ్యాటింగ్ అతని ప్రధాన బలం కాదు, కానీ క్రమం తప్పని నెట్ సెక్షన్లు మరియు మ్యాచ్ పరిస్థితులు క్రమంగా అతన్ని ఒక సమర్థవంతమైన ఆల్రౌండర్గా తీర్చిదిద్దాయి. మొదటి అతను ఇంజనీరింగ్ కావాలనుకున్నాడు, కానీ తల్లిదండ్రులు బలమైన మద్దతుతో ఒక అంతర్ పాఠశాల టోర్నమెంట్లో తన ప్రతిభను గుర్తించాడు. నవంబర్ 2013లో ఢిల్లీతో జరిగిన తన రెండవ ఫస్ట్ క్లాస్ మ్యాచ్లో పటేల్ తొలి ఇన్నింగ్స్లో 5 పరుగులకు 6 వికెట్లు తీసుకున్నాడు. ఇది అతనికి తొలి 5 వికెట్ల ప్రదర్శన. పటేల్ గుజరాత్ తరపున తన తొలి సీజన్లో కేవలం ఒక ఫస్ట్ క్లాస్ మ్యాచ్ మాత్రమే ఆడాడు, కానీ 2013లో మరింత విజయవంతమైన ప్రదర్శన కనబరిచాడు. అతను 2013-14 రంజీ ట్రోఫీలో
గుజరాత్ తరపున నిలకడగా రాణించాడు. ఈ సీజన్ను 46.12 సగటుతో 369 పరుగులు మరియు 23.58 సగటుతో 29 వికెట్లతో ముగించాడు. 2014 సంవత్సరం ప్రారంభంలో అతను 2012-13 సీజన్కు గాను బీసీసీఐ అండర్-19 క్రికెటర్ ఆఫ్ ది ఇయర్గా ఎంపికయ్యాడు. 2019 ఆగస్టులో 2019-20 దులీప్ ట్రోఫీ కోసం ఇండియా రెడ్ జట్టు స్క్వాడ్లో అతనికి చోటు దక్కింది. అక్టోబర్ 2019-20 డియోదర్ ట్రోఫీ కోసం అతను ఇండియా సి జట్టులో ఎంపికయ్యాడు. 2013లో ఐపీఎల్ ఫ్రాంచైజీ ముంబై ఇండియన్స్ పటేల్తో ఒప్పందం కుదుర్చుకుంది. కానీ అతడిని విడుదల చేసేంత వరకు ఆడే అవకాశం రాలేదు. ఆ తర్వాత 2014లో కింగ్స్ 11 పంజాబ్ అతడిని ఎంపిక చేసుకోగా అతను 17 వికెట్లతో అద్భుతమైన సీజన్ను సొంతం చేసుకున్నాడు. 2015 ఐపీఎల్ సీజన్ కోసం కింగ్స్ 11 పంజాబ్ అతడిని అట్టిపెట్టుకుంది. అతను 2015లో కింగ్స్ 11 పంజాబ్ తరపున బ్యాటింగ్ ఆర్డర్లో దిగువన బ్యాటింగ్ చేస్తూ 206 పరుగులు చేయడంతో పాటు 13 వికెట్లు కూడా పడగొట్టాడు. 2016 మే 1న గుజరాత్ లయన్స్తో జరిగిన మ్యాచ్లో అతను 2016 ఐపీఎల్ సీజన్లోని మొట్టమొదటి మరియు ఏకైక హ్యాట్రిక్తో సహా 5 బంతుల్లో 4 వికెట్లు పడగొట్టాడు. 2018లో సీజన్ కోసం కింగ్స్ పంజాబ్ అతన్ని అట్టిపెట్టుకుంది. డిసెంబర్ 2018-19 ఇండియన్ ప్రీమియర్ లీగ్ కోసం జరిగిన ఆటగాళ్ల వేలంలో ఢిల్లీ క్యాపిటల్ అతన్ని దక్కించుకుంది. అతను ప్రస్తుతం ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్గా ఉన్నాడు మరియు 2019 నుండి ఇప్పటి వరకు ఆ జట్టు అతన్ని అట్టిపెట్టుకుంది. అక్షర్ పటేల్ గురించిన సరదా మరియు ఆసక్తికరమైన వాస్తవాలు: అతని ప్రశాంత స్వభావం, పాతకాలపు క్రమశిక్షణ వల్ల సహచర ఆటగాళ్లు అతన్ని బాపు అని పిలుస్తారు. అచ్చం గాంధీలా అనిపిస్తాడు. దాన్ని అక్షర్ అని రాస్తాడు. అక్షర్ అని కాదు. అతన్ని అన్ని చోట్ల ఉపయోగించే అధికారిక స్పెల్లింగ్ అక్షర్. 2021లో ఇంగ్లాండ్తో జరిగిన తన టెస్ట్ అరంగేట్రంలోని అతను ఆ మ్యాచ్లో 7 వికెట్లు పడగొట్టి తక్షణమే పర్యాటక బ్యాటర్లకు పీడకలగా మారాడు. సంవత్సరాలుగా గడిచే కొద్దీ అతను నిశ్శబ్దంగా ఒక నమ్మకమైన లోయర్ ఆర్డర్ బ్యాటర్గా ఎదిగి తరచుగా క్లిష్ట పరిస్థితుల్లో భారత్ను అందుకుంటున్నాడు. ఆయన 2023 జనవరి 26న గుజరాత్లోని వడోదరలో మేఘా పటేల్ను వివాహం చేసుకున్నారు. ఆయన 19 డిసెంబర్ 2024న అక్ష్ అనే కుమారుడిని స్వాగతించారు. మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో విషయాలు తెలుసుకోవాలనుకుంటే డూ సబ్స్క్రైబ్ టు సమాజం ముచ్చట్లు.